వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. పడమటి సంధ్యా రాగం చాలా పొయిటిక్గా ఉండే పేరు ఇది. మరి ఈ పేరుతో వచ్చిన సినిమా ఒకప్పుడు చాలా పెద్ద హిట్ సినిమా అది. అంటే విజయశాంతి గారు ప్రధాన పాత్ర చేసి తెలుగు సినిమా మొట్టమొదటిసారిగా అమెరికాలో చేసిన సినిమాగా మనం ఈ సినిమా గురించి చెప్పొచ్చు. అందులో విజయశాంతి పాత్ర పేరు సంధ్య. మరి పడమర అంటే అది పశ్చిమ దేశాల్లో చేసిన సినిమా కాబట్టి పడమటి సంధ్యా రాగం అనే ఒక అద్భుతమైన టైటిల్ పెట్టి జంజాల్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. మరి ఈ సినిమా రేపు ఏప్రిల్ 11వ తారీఖుకి 37 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నట్టు ఉంది. అంటే దాదాపు 37 సంవత్సరాల చరిత్ర ఉన్న సినిమాగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాని గతంలో మీర్ అబ్దుల్లా గారని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అనుకోవచ్చు. ఆయన సహ నిర్మాతగా దీంట్లో ఉండి గుమ్మలూరు శాస్త్రి గారు, మీర్ అబ్దుల్లా గారు వీళ్ళే ప్రధానంగా ఆ సినిమాలు నటించారు కూడా ఆయన. మరి మీర్ అబ్దుల్లా గారు నాటక రంగంలో ముందు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ అమెరికాలో స్థిరపడ్డారు కాబట్టి అమెరికా వాళ్ళతో కలిసి ఈ సినిమా చేశారు. ఈ పడమటి సంధ్యా రాగం ప్రత్యేకత ఏంటంటే దాంట్లో నడిచిన హీరో కూడా ఒక హాలీవుడ్ ఆర్టిస్టు టామ్ అనుకుంటా బహుశా అతని పేరు. అలాగే ఆ సినిమాకి ఎస్పి బాలు గారు సంగీతం సమకూర్చిన సినిమాగా చెప్పొచ్చు. నాకు తెలిసి అయితే బహుశా అదే మొదటి సినిమా ఏమో. ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పాటలు కూడా పెద్ద హిట్ ఆ సినిమాకి. ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ సీక్వెల్ పడమటి సంధ్యా రాగం 2 అనే పేరుతో వస్తుందా లేకపోతే దీనికి ఏ పేరు పెడతా తెలియదు. కానీ మీర్ అబ్దుల్లా గారు ఆ సినిమాలో నటించిన మీర్ అబ్దుల్లా గారు, ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన మీర్ అబ్దుల్లా గారు ఈ సినిమా రచనా దర్శకత్వ బాధ్యతలను ఆయనే తీసుకున్నారు. మరి ఆయన ఈరోజు మన గెస్ట్ ఆయనతో మాట్లాడి ఈ సీక్వెల్ సినిమాకు సంబంధించిన విశేషాలు, అప్పటి పడమటి సంధ్యా రాగం సినిమాకు సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అబ్దుల్లా గారు. పడమటి సంధ్యా రాగం అసలు ఈ ఆలోచన ఎవరిది, ఎప్పుడు వచ్చింది, అక్కడ సినిమా చేయాలన్న ఆలోచనకి ఎవరు కారణం? అసలు పడమటి సంధ్యా రాగం అది ఒక సినిమా కాదండి, అది ఒక కళ. బాంబేలో నేను చదువుకుంటున్నప్పుడు మనలో కూడా కొద్దిగా కళాత్మకమైనటువంటి అభిరుచి, కొద్దిగా టాలెంట్స్ ఉన్నాయన్న ఆలోచన నాకు ఉండబట్టి అప్పటిదాకా నేను కాలేజీలో, దూరదర్శన్లో, ఆల్ ఇండియా రేడియోలో రాయించడం, యాక్ట్ చేయడం, దర్శకత్వం అట్లాంటివన్నీ చేసి మనం కూడా ఎందుకు తీయకూడదు అని అంటే వీడికి ఏదో పిచ్చి పట్టిందిరా, సినిమా పిచ్చి పట్టిందిరా వీడికి అని అన్నారు. అప్పట్లో ఆలోచన వచ్చింది బాంబేలో. సరే అమెరికా వెళ్ళిపోయి బాంబేలో ఏం చేసేవాడు మీరు? బాంబేలో నేను ఐఐఎంలో చేశానండి, ఐఐఎం ముంబై. ఓకే. అందులో మాస్టర్స్ చేశాను. నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్రమ్ ఆర్ఈసి వరంగల్ అప్పట్లో. ఇప్పుడు నిట్వా అంటారు. అవును. అప్పుడు మాది నీటి అంటారు. ఇప్పుడు ఐఐఎం ముంబై అయిపోయింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. అమెరికాకి వెళ్ళాను ఎంఎస్ చేద్దామని. తెలుగు వాళ్ళు లేరు, హ్యాంబర్గర్లు. అమెరికన్స్ మంచివాళ్ళు, కానీ మన తెలుగుతనం, మనకు ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి అట్లాంటివి ఉంటే తప్ప, మామిడికాయ పప్పు ఇట్లాంటివి ఉంటే తప్ప మనకేమి కుదరదు. కొన్నాళ్ళు బాగానే ఉంది అమెరికా, కానీ ఐ వాజ్ మిస్సింగ్ సంథింగ్. ఓకే. ఏం చెయ్యాలా, ఏమిటి అని, ఎలా దీన్ని ఈ గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలా అనుకుంటే గుమ్మలూరు శాస్త్రి గారు కలిసి వాళ్ళు ఏదో నాటకం వేస్తున్నారు. ఇప్పుడు నేను యంగ్ ఫెలో, ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు వేస్తావా అంటే బ్రహ్మాండంగా వేస్తాను, ఏం క్యారెక్టర్ అన్నారు ఆయన. మీరు నాటకాల అనుభవం ఉందని తెలుసు ఆయనకి? అప్పుడు తెలుసు ఆయనకి. ఓకే. సరే 60 ఏళ్ళ 5 ఆడపిల్లల తండ్రి పోర్షన్ ఇచ్చారు నాకు. బాబు నేను హీరో రోల్స్ వేసుకున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఆరాధ్య దేవాలు మనకి అప్పట్లో. చారిత్రాత్మక నాటకం నేను కనుక వేస్తే రామారావు గారు ఆవహిస్తారు. మన సాంఘిక నాటకాలు వేస్తే వాళ్ళ రోల్స్ మోడల్గా పెట్టుకొని వాళ్ళని అలా చేసుకుంటూ ఉండాడు. 65 ఏళ్ళ 5 ఆడపిల్లల తండ్రి ఏమిటి సార్ అంటే, మరి యాక్టర్ అంటే అన్నీ చెయ్యాలయ్యా అన్నాడు ఆయన. శాస్త్రి గారు నాకు అప్పుడు ఒక పెద్ద ఆయన, నాకంటే 20-25 సంవత్సరాలు. సినిమాలు కూడా పెద్ద అయినాయి కదా? సినిమాలు కూడా పెద్ద ఆయన. అవును. సరే ఛాలెంజ్ ఎలాగా ఇచ్చారు, చేశాను. అది కామెడీ రోలు. సరే అది హిట్ అయింది. దాని తర్వాత ఇంకా నాటకాలు వేయడం మొదలుపెట్టాం. ఇంకోటి ఏంటంటే ఆయనకి శ్రీకృష్ణదేవరాయ విజయం అని ఒక 3 గంటల నాటకం రాశాడు ఆయన. ఓకే. మామూలుగా భువన విజయం అంటారు. భువన విజయం అంటారు అక్కడ. భువన విజయం పాపులర్ కదా. శ్రీకృష్ణదేవరాయ విజయం అని చెప్పి సరే ఆయన రాసి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. సో అప్పుడు కామెంట్లు వచ్చినాయి చాలా, అంత యంగ్ కుర్రాడు ఏమిటి అది ఇదని. సో బట్ దేవరాయల పాత్ర మీరేనా? కృష్ణదేవరాయల పాత్ర నేనే వేసాను. అది 3 గంటలు. అది అమెరికాలో
వేయబడిన మొట్టమొదటి చారిత్రాత్మకమైన నాటకం అని మనం అనుకోవచ్చు. ఓకే. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ సినీ హెరాల్డ్, విజయ చిత్ర ఇట్లాంటి వాటిల్లో కూడా అమెరికాలో తెలుగు వాళ్ళు, అమెరికాలో కృష్ణదేవరాయలు ఇవన్నీ వేస్తూ వచ్చారు. ఇది కొద్దిగా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలిసింది. వాషింగ్టన్లో అమెరికా తెలుగు వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు. ఆ యాక్టివ్గా ఉన్నవాళ్ళు మేమే. నేను, గుమ్మడి శాస్త్రి గారు, నాతో వేశారు కొంతమంది నా ఫ్రెండ్స్, సుధా గారు, తర్వాత ఆశాజ్యోతి గారు, విజయ్ శేషగిరిరావు గారు, వీళ్ళందరూ ఒక్కడి వాళ్ళే. మేము నాటకాలు వేసి సరే ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ ఉంది మాకు. మంచి వేవ్ లెంగ్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఎంత మీ ఏజ్ అండి అప్పుడు? నేను 26 సంథింగ్ లైక్ దట్, 25 సంథింగ్. ఎంఎస్ చేయడానికి వెళ్ళారు? ఎంఎస్ చేయడానికి వెళ్ళా. అప్పుడే లైఫ్ మొదలవుతోంది. ఇంకా బ్యాచులరు, ఫ్రీడమ్ ఉంది. ఈ ఆలోచనలతో వై డోంట్ వి మేక్ ఏ మూవీ అన్నా. ఓకే. నీకు పిచ్చి పట్టింది అన్నారు. సెకండ్ టైం ఓకే. పిచ్చి ఏం పట్టలేదు. లెట్ అస్ సీ ఎలా తీస్తావు, నేర్చుకుందాం. మనకు సినిమా తీయడం రాదు కదా, సినిమా తీయడం వచ్చిన వాళ్ళని హైర్ చేసుకుందాం. సో అందుకని జంజాల గారి దగ్గరికి వచ్చి నేను మద్రాసులో ఆయన్ని కలిసి. ఓకే. అంటే పరిచయం ఉందా లేకపోతే? లేదండి, ఆయనకి ఆల్రెడీ కొద్దిగా మా గురించి విన్నారు ఆయన. సో నేను కూడా వెళ్ళేటప్పటికి ఆయన షూటింగ్లో ఉన్నారు. లంచ్ టైంలో. సినిమా షూటింగ్ ఇది అప్పుడు పేరు గుర్తులేదండి, రాజేంద్ర ప్రసాద్. అప్పుడప్పుడే ఇంకా బ్రహ్మానందం కూడా రాల ఆయన ఆ టైంలోనే. సరే రాజేంద్ర ప్రసాద్ సిటీమా కూర్చొని మాడుకొని, రాజేంద్ర ప్రసాద్ లేడు, ఆయన బేసికల్ సెట్లో ఉన్నారు. పక్కన కూర్చొని మాట్లాడాం, ఇలా తీస్తున్నామండి అంటే. మేము చాలా అనలైజ్ చేసాం అప్పట్లో. అంటే సబ్జెక్ట్ ఉందని కూడా చెప్పేశారా? సబ్జెక్ట్ ఐడియా ఉందని చెప్పాం. సో ఆయనకి ఎప్పటికీ 250 ఫిల్మ్స్ ఏమో రాశారు. తర్వాత మాకు యంగ్ అప్కమింగ్ డైరెక్టర్, మన మాట వినేవాళ్ళు, కొద్దిగా మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి కదా. సో అప్పట్లో బాపు గారు, విశ్వనాథ్ గారు అట్లాంటి మహానుభావులు ఉన్నారు. కానీ వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ సెట్ ఇన్ దర్ వే ఆఫ్ మేకింగ్. అప్పుడప్పుడే జంజాల గారు డెవలప్ అవుతున్నారు. మన మాట వింటారు అన్న ఫీలింగ్ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే కలుద్దాం. సరే అమెరికాకి ఆయన కలవాలి, మేము డిస్కషన్స్ చేసుకోవాలి ఎలా. అప్పుడే ఆనంద భైరవి, అమెరికా ఆనంద భైరవి అప్పుడే నంది అవార్డులు వచ్చింది. అవును, అది కూడా నవల, సిరిమూవల మరుసవుడని ఆ నవల అది. సో సార్ మీరు కనుక మీరు వస్తే ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడదాం అమెరికాలో. బాలు గారు ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు 3 గంటల సేపు ఏం ఎంటర్టైన్ చేస్తారు. సో అప్పుడు కాంచన గారు నిన్ను మన ఆనంద భైరవి క్యాస్ట్లో గిరీష్ కర్నాడ్ గారిని పిలుద్దాం అనుకున్నాం, ఆయన రాలేకపోయారు. బట్ బాలు గారు వెరైటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఎస్పి శైలజ గారు వీళ్ళందరూ వచ్చారు. సో చక్కగా ఏం చేశామంటే 30 సెంటర్స్లో. నా అదృష్టం ఏంటంటే బాలు అంతటి అమర గాయకుడు అనుకోవచ్చు ఆయన్ని. బాల గంధర్వుడు అని పిలిచేవాడిని నేను. ఆయన ఫస్ట్ అమెరికా టూరు 30 సెంటర్స్ అమెరికా అంతటా తిప్పినటువంటి అదృష్టం నాకు దక్కింది. ఇది పడమటి సంధ్యారాగం కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి దాన్ని వాడాం. ఆయన ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటాయండి ప్రోగ్రాంలు. సెంటర్స్కి వెళ్ళిపోవడం. సో మళ్ళీ మండే టు థర్స్డే ఖాళీ ఉంటుంది. మండే టు థర్స్డే ఎక్కడో ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇడ్లీలు తింటాం, కాఫీలు తింటాం. జంజాల గారు వచ్చారు అప్పటికి. 3 నెలలు మాతో ఉన్నారు. అట్లా అక్కడే జంజాల గారితో నాకు మంచి సన్నిహితం, బాలు గారితో కూడా. సో బాలు గారు ముందు ఫిల్మ్ పర్సనాలిటీస్ వీళ్ళు సార్, మనం కాదు. సో రాను వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఆత్మీయతను కూడా చవి చూసే భాగ్యం నాకు కలిగింది. ఓకే. సో నేను కృష్ణదేవరాయ విజయంలో వేశాను అని బాలు గారికి తెలిసి ఆయన కూర్చొని ఉంటారు, నేను వస్తూ ఉంటా. అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదే రా నాయన కూర్చో, ఇంతటి ఆప్యాయత. సో అలాగా అప్పుడు మా అభిప్రాయాలు చెప్పి. అప్పటికి మీరు బ్యాచిలరేనా? బ్యాచిలరే. పడమటి సంధ్యారాగం చేసినప్పుడు కూడా? చేసిన తర్వాత పెళ్ళయింది. ఇమీడియట్ షూటింగ్ అయిపోయిన తర్వాత. సో సరే అప్పుడు కాన్సెప్ట్ ఏమిటంటే అమెరికాలో తీద్దాం సార్, కొత్త రకంగా తీద్దాం అంటే బాలు గారికి కూడా ఐడియా నచ్చింది. అమెరికాలో రాలా ఫిల్మ్, అసలు అప్పటి వరకు ఎవరో చేయలేదండి అక్కడ. చేయలే, సాహసం చేయడం నాకే చెల్లింది. యంగ్ ఫెలో. సరే మన నటీనటులు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా స్టేజ్, వాళ్ళతో మాట్లాడి ఒప్పించి
వాళ్ళు కూడా ఎక్సైట్ అయిపోయి, సో మిగతా క్రౌడ్ ఫండింగ్ అంటారు దీన్ని, క్రౌడ్ తీసేసింది ఫ్రెండ్స్ ఫండింగ్ అనండి. ఫ్రెండ్స్ ఫండింగ్ అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకోకుండా మన అభిప్రాయాలకి సరిపడే వాళ్ళు ఫైనాన్స్ చేస్తే, నేను కూడా పెట్టాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీర్ అబ్దుల్లా, గొంగుళూరు శాస్త్రి గారు చేసాం. సో జంధ్యాల గారికి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, తయారవుతోంది ప్రాజెక్టు, ఇప్పుడు బాలు గారు ఇక్కడే ఉన్నారు కదండి, మనం ఒక పాట ఎందుకు తీయకూడదు, ఇక్కడే ఎందుకు రికార్డు చేయకూడదు అని అంటే, బాగానే ఉంది ఐడియా అనుకున్నాం. అనుకొని పెబరే రామరసం అమెరికా గడ్డ మీద రికార్డు చేయబడిన మొట్టమొదటి తెలుగు పాట, అది వాషింగ్టన్ డీసీలో ఒమేగా స్టూడియోస్లో చేసాం. ఎందుకు? పబ్లిసిటీ, జనాలను ఎక్సైట్ చేద్దాం, ఇది కొత్తతనం. అంటే ఆ సినిమాకి మ్యూజిక్ చేయాలని ఆలోచన, బాలు గారితో చేయించాలని ఆలోచన అక్కడే వచ్చిందా? అక్కడే వచ్చింది. జంధ్యాల గారికి ఏమన్నారు బాలు గారు అప్పుడు? బాలు గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఆయనకి ఎక్సైట్మెంట్, బట్ ఈ కుర్రాళ్ళు మా ఎంథూజియాజం చూసి ఆయన కూడా మెచ్చుకొని వీళ్ళని చెయ్యాలి. ఒక పెద్ద తలకాయ అండి జంధ్యాల గారు, బాలు గారు పెద్ద తలకాయ. వాళ్ళు చక్కగా మనసు పెట్టి చేశారు. పెబరే రామరసం అక్కడ రికార్డు చేసిన తర్వాత గమ్మత్తుగా ఏంటంటే, యూజువల్గా మేము ఏదైనా చేస్తే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో నేను శాస్త్రి గారు అయిన తర్వాత షాంపెయిన్ బాటిల్ తెప్పించాం. నేను ఓపెన్ చేస్తూ ఉంటే జంధ్యాల గారు ఉండి, అబ్దు, ఆయన అబ్దు అని పిలుస్తారు, ఏదైనా చెబ్దు, ఇట్లా ఉంటుంది ఆయన భాష. సో అబ్దు ఏంటండి అంటే, బాలుగారు ఇచ్చిన ఆ రామరసం ఉండగా ఈ సోమరసం ఎందుకయ్యా అన్నారా. జంధ్యాల మార్కు డైలాగ్. ఆయన ఏంటంటే సినిమాల్లో డైలాగులు రాసి జనాల్ని తినేయడం, జనాల చేత కన్నీళ్లు పెట్టించడం, జనాల చేత నవ్వించటం, అదే కాకుండా నిజ జీవితంలో కూడా మాకు ఇలాంటి దొరుకుతాయి అన్నమాట, టిట్ బిట్స్. సరే, అది రికార్డ్ అయిపోయింది. అప్పుడే ఇంకా స్టోరీ ఎలా ఉండాలి ఆ డిస్కషన్స్ మొదలైపోయినాయి. నేను శాస్త్రి గారు జంధ్యాల గారు కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం, ఎలా మూవ్ చేయాలి. సో మేము అనుకుంది ఏంటంటే, ఒక ట్రెడిషనల్ ఫిల్మ్ కాకుండా, ఒక మన తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్లు పెట్టేసేసి ఏదో 4 పాటలు తీసి హ్యూమర్ పెట్టి ఎట్లా కాకుండా ఒక కొత్తదనం. ఓకే, మీరు ఎక్కడన్నా చూడండి, అప్పటిదాకా వచ్చిన ఏ సినిమా అయినా ఒక తెల్లవాడు కానీ ఒక నాన్ ఇండియన్ కానీ కనబడితే అతని రోల్ ఎలా ఉంటుంది? ఏదో బార్లో తాగుతూ ఉంటాడు, డాన్సులు చేస్తాడు, ఏదో హీరోయిన్ని రేప్ చేస్తాడు. ఐ యూస్ టు బి, నాకు మైండ్ బాగ్లింగ్ అనమాట. అంత నెగిటివిటీ ఎందుకు చూపించాలి? అవును, అమెరికాలో మంచి వాళ్ళు ఉన్నారు. అదే అమెరికాలో ఆ టాము పాత్ర చాలా హుందాగా ఉంటుంది. వాళ్ళల్లో కూడా రొమాంటిక్ సార్ వాళ్ళు. సో వై డోంట్ వి డూ ఇట్ సార్ అని చెప్పడం, సో ఆయన కూడా నచ్చడం. కథనం జంధ్యాల గారే, కానీ మధ్య మధ్యలో మా దాన్ని ఏమిటంటారు, గొంతెమ్మ కోరికలు, ఒక అమెరికన్ హీరో కొత్తదనం ఉంటుంది. విజయశాంతి అని ఆలోచన ఎప్పుడు వచ్చింది? విజయశాంతి ముందు ఏమన్నా వేరే వాళ్ళు అనుకున్నారా? ముందు అనుకున్నామండి. అంటే విజయశాంతి అప్పుడే కమింగ్ అప్ ఆర్టిస్ట్, వెరీ ప్రొఫెషనల్, హైలీ జాబ్ కమిట్మెంట్తో చేయగల ఆర్టిస్టు అని మాకు ఆల్రెడీ విన్నాం. మిగతా వాళ్ళని కూడా పేర్లు ఎందుకు కానీ అనుకున్నాం. ఆ ఇండస్ట్రీలో ఆ టైంలో ఉన్న వాళ్ళలో అప్పుడే విజయశాంతి ఈజ్ నాట్ ఏ టాప్ స్టార్, రైజింగ్ స్టార్. మా బడ్జెట్ కూడా తక్కువ, టాప్ స్టార్స్ మేము లాగలేము. రాధా వీళ్ళందరూ అప్పుడు వచ్చిన వాళ్ళు లెవెల్లో ఉన్నారు. అంటే చిరంజీవి గారితో వేయడం. సో సంహవ్ విజయశాంతి కాన్సెప్ట్ బాగా నచ్చింది మాకు. ఓకే, సో నేనే మాట్లాడి, అమ్మ ఇది వేరే రకంగా ఉంటుంది, లో బడ్జెట్ ఫిల్మ్ ఇది, మేము ప్రొడ్యూసర్లం కాదు, ప్రొడ్యూసర్లకు చెయ్యాలి జాబు, కానీ మేము ఇంజనీర్లు, డాక్టర్లు, నేనేంటి ఆర్ఈసీ వరంగల్లో చదువుకొని. అంటే అప్పటికే స్టార్టమ్ వచ్చి ఉంటే బహుశా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదేమో ఆవిడ. అవును స్టార్టమ్ దీని తర్వాత స్టార్టమ్ వచ్చింది. విజయశాంతి వాజ్ నోన్ యాజ్ అమితాబ్ బచ్చన్ ఆఫ్ ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ. లేడీ అమితాబ్ అంటారు కదా. మా అదృష్టం కొద్దీ తన రైజు మా సినిమా రావడం మ్యాచ్ అయినాయి. కానీ జంధ్యాల గారి గొప్పతనం ఉంది. అప్పటిదాకా విజయశాంతి వేసిన క్యారెక్టర్లు చూడండి, ఇది చూడండి. అవును, దీని తర్వాత వేసిన క్యారెక్టర్లు చూడండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఒక పల్లె పడుచు, లంగా ఓణి వేసుకొని అమాయకత్వం, అది విజయశాంతికే చెల్లింది.
సో అలాంటి సినిమా తీయించడం జంధ్యాల గారికి చెల్లింది. ఇందులో ఒకటి చెప్పుకోవాలండి, జంధ్యాల గారు అంటే అందరికీ హాస్య బ్రహ్మ, నాకు మాత్రం గురుమిత్రుడు అని చెప్పుకుంటా. గురుమిత్రుడు అంటే ఏంటి? గురు చాలా నేర్పారు. ఆయన డైలాగులు రాయడం పొద్దున్నే వెళ్ళిపోతాను నేను, కూర్చొని పక్కనే ఉండేవాళ్ళు. నా రూము, నేను బ్యాచులర్ కదా. మొత్తం ఎన్నాళ్ళ పాటు షూటింగ్ జరిగిందండి అక్కడ? 3 months రఫ్లీ. 3 months. అప్పుడే ఆ జంజాలు రావడం, ఇక మీరు పంపలే ఎక్కడికి? లేదు. అంటే విజయశాంతి వచ్చి వెళ్ళిపోవడం, మళ్ళీ కొద్దిగా కావాల్సి వస్తే మళ్ళీ అల్లని చేసుకున్నాం. కానీ బట్ ఒక 6 నెలలు ఆయనతో సహవాస దోషం, సహవాస వరం అనుకోవాలి మీరు. సహవాస వరం అనాలి. ఆయనతో ఏంటంటే గమ్మత్తుగా 3 రకాల రిలేషన్షిప్స్ అండి ఆయనతో. నేను సహనిర్మాత, కాన్సెప్ట్, క్రియేషను వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి కెమెరా వెనకాల నేను బాస్, ఆయన కొద్దిగా మా మాట వినాలి. కెమెరా ముందు నేను యాక్టర్, ఆయన డైరెక్టర్, ఆయన మాట నేను నోరు మూసుకుని వినాలి. ఇప్పుడు మిమ్మల్ని పెట్టాలన్న ఆలోచన, పాత్ర పెట్టాలన్న ఆలోచన ఆయనదేనా లేకపోతే? ఆయనది డెఫినెట్గా. మేము ఆయనకు డైరెక్టర్. అంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇక్కడ వాళ్ళు పెట్టుకోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? ఎందుకు అనిపించిందంటే విజయశాంతి ఈజ్ దేర్, శివమణిని కూడా తర్వాత డ్రమ్మర్ శివమణి. అవును, డ్రమ్మర్ శివమణి. సో వీళ్ళు ప్యాడింగ్ ఆర్టిస్టులు లేకపోయినా ఇందులో వేసిన వాళ్ళందరూ, మేమందరం బాగా నాటకాల్లో వేసామండి. క్యారీ చేస్తామనే కాన్ఫిడెన్స్ ఒకటి, తర్వాత కాస్ట్ తగ్గించాలి అనే కాన్సెప్ట్, అక్కడ నుంచి తీసుకెళ్ళాలి. 40 మంది, నాకు ఇప్పటికే అర్థం కాదు ఆ సినిమా. ఆ రోజుల్లో 40 మందిని ఇక్కడ తీసుకెళ్ళి ఎలా తీసాము ఒక్కొక్కసారి నాకే డౌట్. ఎప్పుడన్నా అమీర్ అబ్దుల్లా గారు, మీరు మీ ఫ్రెండ్స్ చేశారు కదా అంటే, నేను మా ఫ్రెండ్స్ చేయలేదు సార్, చెయ్యబడ్డాం. ఇన్ ద హయ్యర్ పవర్ పుట్ us దేర్. ఈ పడమటి సంధ్యారాగం సినిమా రావాల్సింది, దానికి ఎవరు అని విధాత అమీర్ అబ్దుల్లా, ఆ గుమ్మలూరు శాస్త్రి, ఇలా వీళ్ళని పెట్టుకుని మా బుర్రల్లో ఆలోచన కల్పించి. గుమ్మలూరు శాస్త్రి గారి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరండి? మన జంధ్యాల గారి వీరభద్రరావు గారండి. అది వాయిస్, ఇది విన్న వాయిస్ అనిపించేది అప్పుడు నాకు. జంధ్యాల గారు వాయిస్ ఇచ్చారు, ఆయన ఫేవరెట్ పాత్ర అది. అవును, అది సినిమాకి. మీకు వాయిస్ చెప్పింది ఆయన, జంధ్యాల గారేనా? ఆయన మెయిన్ మెసేజెస్ కొన్ని నాకు క్యారెక్టర్ ద్వారా ఇద్దాం అనుకున్నారు. సో బట్ డిగ్నిఫైడ్ పాత్ర కదా మీది. రామారావు అనే పాత్ర అన్నయ్య ఛాందసవాదం ఉన్నా కానీ కొద్దిగా లిబరల్గా ఉంటూ అన్నయ్యని ఎక్కడికైనా తీసుకెళ్ళినా కానీ అన్నయ్య ఇక్కడ ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పడం కానీ, అంటే అక్కడ సంప్రదాయాలని మన సంప్రదాయాల ప్రకారం అక్కడ ఉన్న సంప్రదాయాలని మిక్స్ చేసుకుని కొంచెం సన్నివేశాలు క్రియేట్ చేయడం కానీ చాలా బాగా వచ్చింది. రొమాంటిక్ కామెడీ అండి. సో ఇన్ని అదృష్టాలు అప్పుడు నాకు ఉండబట్టి దాని తర్వాత ఇంకా నా కంపెనీ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అందులో పడిపోయి కొద్ది గ్యాప్ ఇచ్చి నా ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అయిపోయినాయి. అదే పంధాలో ఒక జంధ్యాల గారి ఆశీస్సులతో, ఇక్కడ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ ఆశీస్సులతో దాని సీక్వెల్ని ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేశారు మీరు? చేస్తున్నాను. సో దానికి పడమటి సంధ్యారాగం అనే పేరు పెడతారా లేదా వేరే ఏమన్నా ఉందా? అంటే వర్కింగ్ టైటిల్ పడమటి సంధ్యారాగం 2. సో దాని తర్వాత చూడాలి. ఇంకా ట్యాగ్ లైన్ ఏమైనా ఉన్నాయా? ట్యాగ్ లైన్లు ఉన్నాయండి. ఈసారి తూర్పున, అప్పుడు పడమర, ఈసారి తూర్పున. ఎందుకంటే అప్పుడు అమెరికా అందాలని, పైగా దీనికి సంబంధించి ఒక పాట కూడా ఉంది కదా, ఈ తూర్పు ఈ పశ్చిమ అని. అంటే తూర్పుని తీసుకొస్తున్నారు మళ్ళీ ఇప్పుడు. అంతే, తూర్పున పడమట సంధ్యారాగం అప్పుడు అక్కడ జరిగింది, ఆ సంగము ఇప్పుడు ఇక్కడ జరగాలి. సో దానికి రచనా దర్శకత్వం చేద్దామనే సాహసం చేస్తున్నా. ఎందుకంటే జంధ్యాల గారి దగ్గర పనిచేసిన అనుభవం ఉంది కదా. అనుభవమే కాదు, శిష్యరికం కూడా శిష్యరికం ఉంది, అంతకుముందు నాటక అనుభవం ఉంది. జంధ్యాల గారు కూడా నాటక రంగం నుంచి వచ్చారు కదా. సో ఇలాగా అనుకుంటున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది వీలైనంత మటుకు కొత్త వాళ్ళని, ఇండస్ట్రీ నుంచి ఆబ్వియస్లీ కొన్ని నోన్ ఫేసెస్ ఉంటాయి, ఇండస్ట్రీ నుంచి ఒక మంచి అసిస్టెంట్ డైరెక్టర్లు. అంటే విజయశాంతి గారు కూడా ఈ సీక్వెల్లో ఉండే అవకాశం ఉందా? అవకాశం ఉంది. విజయశాంతి ఈజ్ రాజకీయాల్లో ఉన్నారు మళ్ళీ, అందుకనే మరి ఆవిడ ఇప్పుడు సినిమాలు కూడా యాక్టివ్ చేస్తున్నారు. కానీ రాజకీయాలకు మనకు సంబంధం. అదే మనం కళాకారులు కొద్ది గొప్ప సినిమా. అంటే నేను అనుకోవడం ఏంటంటే, మీరు ఈ కథలో ఆ పాత్ర ఉంది కదా, కూతురు పాత్ర, అనిత అనుకుంటా అమ్మాయి పాత్ర పేరు. అవునండి. కూతుర్ని లాస్ట్లో తీసుకెళ్ళిపోతారు అమెరికాకి. అవును. తల్లిదండ్రులను వ్యతిరేకిస్తూ ఉంటుంది కదా చిన్నప్పుడు. వాళ్ళ తాతగారు చనిపోతే
వీళ్ళు వస్తారు సినిమా స్టార్టింగ్లోనే టామును ఈవిడ ఫ్లైట్ దిగి వస్తారు, ఇంటికి వెళ్తారు. అవును. ఆ కూతురేమో తల్లితో మాట్లాడదు, ముభావంగా ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి కూతుర్ని తీసుకెళ్ళిపోతారు. అంటే ఆ కథ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందా? అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే దీని గురించి ఒకటి చెప్పాలి, దానికి కనెక్షన్ ఉన్న పాత చింతకాయ పచ్చడిలాగా సీక్వెల్ని తీయకూడదు. అప్పుడున్న పరిస్థితి వేరండి. అందరూ అమెరికా వెళ్తున్నారు, అమెరికా గురించి ఎవరికి తెలియదు. అవును, అమెరికా అందాలని తీయాలి. ఇప్పుడు మారిపోయింది పరిస్థితి, అందరూ ఇండియాకి వస్తున్నారు. సో ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ ప్లేయర్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఉన్న ఊరు కనదల్లి అన్నారు కాబట్టి మీ మాతృభూమిని మర్చిపోవద్దు అనే సందేశం మీరు ఇవ్వబోతున్నారే అనుకుంటున్నాను. భారతదేశం తెలుగుతనం ఉట్టిపడేలాగా మన సంస్కృతి గొప్పతనం, మన సంస్కృతిలో ఉండే చందాలని అందంగా చేయాలని, దానికి జంజాల గారు నన్ను ఆవహిస్తారని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను. అదే, ఎందుకంటే మానవ సంబంధాలు పోయినాయండి. ఎవరికాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళనేమో అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. పెట్టేసేసి మీకు అన్నీ చూసుకుంటాం కదా అంటారు, కానీ ఇక్కడ మీకు డాక్టర్ ఉన్నాడు ఎలా చూసుకునే ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. కానీ అవును, మమకారాలు అవన్నీ ఆత్మీయత ఇక్కడ ఉంటేనే కదా వచ్చేది. పైగా గ్రామ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోయింది. మన గ్రామాల విలువను తెలియజెప్పాలి కదా, మన పల్లెలో ఒక ప్రత్యేకత చెప్పాలి కదా. చెప్పాలి. ఇంకోటి కూడా చెప్పాలి సార్, అందులో వసుధైక కుటుంబం అని టామ్ క్యారెక్టర్ చేత విజయశాంతి చేత చెప్పిస్తారు. చివరిలో విజయశాంతి అంటుంది, దానికి తర్వాత అది గుర్తుపెట్టుకొని టామ్ చివరిలో అంటాడు అనమాట. విజయశాంతి బాధపడుతూ ఉంటుంది, ఈ అమ్మాయి రావడం లేదు ఏంటంటే, ఆయన నుండి టాము మంచి డైలాగు, వాట్ డిడ్ యూ సే, వసుధైక కుటుంబం. వసుధైక కుటుంబం అంటే దిస్ హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, అంటే వీళ్ళందరూ మన పిల్లలే సంజా అంటాడు తన అమెరికన్ యాక్సెంట్లో. అది జంజాల గారికే చెల్లింది. వీళ్ళందరూ మన పిల్లలే, ఇదంతా ఒక ఫ్యామిలీ. అలాంటి ఉదాత్తమైనటువంటి సందేశం ఇప్పుడు అమెరికన్తో అలా చెప్పించడం అనేది ప్రత్యేకత అక్కడ ఇప్పుడు కూడా అవసరమే సార్. అంటే అసలు పడబడి సంధ్యారాగం అప్పుడు బాగానే ఉంది సార్, ఇప్పుడు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే నేను చెప్పా, ఒక సమావేశంలో అడిగారు. అప్పుడు నేను చెప్పా, ప్రపంచంలో మీకు ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో తెలుసా అండి? మీకు తెలుసా? 42. అబ్బా, మీరు ఇంటర్నెట్లో వెళ్ళి హౌ మెనీ వార్స్ ఆర్ గోయింగ్ టుడే అని చెప్పండి. ఇవేంటి తెలుసా? జాతి, మత, ప్రాంతీయ, ఇట్లాంటి విభేదాలు. ప్రాంతీయ కాదు, ఇంట్లో కూడా విభేదాలే కదా, అది కూడా యుద్ధమే. భార్యాభర్తల మధ్యలో యుద్ధం, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో యుద్ధం, ఇంటి నుంచి చూసుకుని అట్లా అది విస్తరించుకుంటూ వెళ్ళిపోతే ప్రాంతాల వారీగా ఉంది, మతాల వారీగా ఉంది, కులాల వారీగా ఉంది, దేశాల వారీగా ఉంది. జంజాల గారికి కూడా ఆ సామాజిక స్పృహ ఉంది. ఆయన తీసిన సినిమాల్లో కూడా ఇలాంటి ఉదాత్తమైనవి ఉంటాయి, అది కూడా మాకు నచ్చిన విషయమే. సో ఆయన పంథాలో నడుస్తున్నాం కాబట్టి ఈ సినిమాని రొమాంటిక్ కామెడీగా చేయడమే కాకుండా ఒక ఉదాత్తమైనటువంటి సందేశాన్ని కూడా ఇవ్వాలని. అప్పుడు మీరు క్రౌడ్ ఫండింగ్ అన్నారు, లేదా ఫ్రెండ్ ఫండింగ్ అన్నారు. ఇప్పుడు కూడా అట్లాంటి ఆలోచన ఇది కూడా డెఫినెట్లీ అండి. ఇందులో ఏంటంటే మేమందరం సినిమా వాళ్ళం కాదు, సినిమా తీయాలని కోరిక ఉంది. సో విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే డబ్బులు అంటే ఎవరికి చేదు కాదు, డబ్బులు వస్తే మంచిదే, కానీ డబ్బులు రావాలనే కోరికతోనే తీయం. అందుకని సినిమా ఇండస్ట్రీలో వెళితే కమర్షియల్ ఫోకస్ ఎక్కువగా ఉంటుందేమో అన్న భయంతో నా భావాలకి ఏకీభవించేవాళ్ళు, నన్ను ట్రస్ట్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఫైనాన్సింగ్ చేయించుకుంటాను. దెర్ ఈజ్ వన్ పర్సన్ హూ ఈజ్ పుట్టింగ్ మోర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్సింగ్. ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు దీనికి? ఇది 5 crores సార్. లో మీకు అప్పుడు దానికి ఎంత అయిందండి? అప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే చాలా లో బడ్జెట్. అది కూడా అప్పట్లో 2 crores అట్లా ఉండేవండి మామూలుగా ఇండస్ట్రీలో సినిమాలు. చిరంజీవి గారి సినిమా లాంటివి 2 కోట్లు 2.5 కోట్లు అయిపోయేది. అప్పుడు 25 lakhsలో చేసి 25 lakhs. ఎంత విజయశాంతి రెమ్యునరేషన్ మీరు ఇచ్చినప్పుడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, షీఈ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ ఎ ఫ్రెండ్. ఓకే, సో అవన్నీ గతం. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్ ఫైనాన్సింగ్తో లో బడ్జెట్ ఫిల్మ్, కొన్ని నోన్స్ ఫేసెస్ పెట్టి ఇండస్ట్రీలో
ఉద్దండ పండితులైనటువంటి ప్రతి శాఖలోనూ ఉన్నారండి. వాళ్ళని పెట్టి నేను చేయబోతున్నది ఇంకొక కళ. ఓకే. అప్పుడు కళ అని చెప్పాను. ఆ కళ ఆదరించి అభిమానించారు తెలుగు ప్రజానీకం. నాకు కొన్ని వేల ఉత్తరాలు వచ్చినాయండి. పడమటి సంధ్యారాగం సీక్వెల్ ఎప్పుడు తీస్తున్నాను బాబు అని అనుకోవడం, ఏదో ఒక కారణంగా సరిగా కుదరకపోవడం, ఒక మంచి ఫైనాన్షియర్స్ దొరకకపోవడమో, లేకపోతే నేను బిజీగా ఉండడమో, మా ఫ్యామిలీతో బిజీగా ఉండడమో, నా కంపెనీ, నేను మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ చేశానండి. ఫౌండెడ్ అండ్ మేనేజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 25-30 years. ఓకే. సో ఇంత బిజీగా ఉండి చేస్తే మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాన్సన్ట్రేట్గా చెయ్యాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. నా మనస్తత్వం. సరే, ఇప్పుడు ఆ ఆబ్లిగేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నా నివాస స్థలం గుంటూరులో. నాకు 2 తల్లులు. మీ సొంత ఊరు ఎవరు? పొన్నూరు. గుంటూరు జిల్లా పొన్నూరేనా? ఆయన స్వామి ఫేమస్ కదా, పొన్నూరు ఆయన స్వామి. 3 తల్లులు యాక్చువల్లీ, 2 కాదు. ఆంధ్ర మాత, గుంటూరు జిల్లా అదొక తల్లి. హైదరాబాదులో ఉన్నాను, తెలంగాణ తల్లి 2వ తల్లి. ఇక్కడే ఆల్మోస్ట్ 25 సంవత్సరాలుగా ఉన్నాను. 3వది అమెరికా మాత. అందరూ మాతలు చక్కగా చూసుకున్నారు నన్ను. ఈ 3 మాతల వాళ్ళ వెలుగుని ప్రపంచం క్యాన్వాస్ మీదకి, ప్రపంచ వరల్డ్ వైడ్. సినిమాలో కూడా ఇది చెప్పాలనుకున్నారు కదా, ఉన్న ఊరు మర్చిపోవద్దు, మీ ఊరికి మీరు రెండేం చెప్పాలనుకున్నారు. కానీ మరి మీ ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేదా? ఫ్యామిలీ ఎందుకండి సినిమాకి, ఎవరు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. అంటే మీరు అందరు సందేశంలో చెప్పాలనుకుంటున్నారు, ఇంటర్నల్గా సందేశం ఇస్తామంటున్నారు కదా, మీ ఊరు మర్చిపోవద్దు, మీ పెద్దవాళ్ళని మర్చిపోవద్దు అని చెప్పాలనుకున్నప్పుడు మరి మీ వాళ్ళని కూడా తీసుకొచ్చేసి ఇక్కడే సెటిల్ చేసేస్తుంది కదా. చేయొచ్చు. అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉంటాయి. అదే భగవంతుడు అనేవాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కడు ఉద్దేశిస్తాడండి. నన్ను ఇలా ఉద్దేశించాడు, నువ్వు ఇది చెయ్యాలి అని. చాలామంది రిటైర్ అయిపోయి హ్యాపీగా. మీకు మీ మిస్సెస్ ఏమైనా జాబ్ చేస్తారండి? బిజినెస్? తను జాబ్ చేస్తుంది. అంటే వాళ్ళు వస్తూ పోతూ ఉంటారండి. ఇవాళ రేపు ఏమిటైందంటే డిస్టెన్సెస్ షార్టన్ అయిపోయినాయండి. మీరు శాన్ హోజే, హైదరాబాద్ అని జంట నగరాలు అంటారు. అమెరికా వాళ్ళు శాన్ హోజేని డిక్లేర్డ్ యాజ్ ట్విన్ సిటీ ఆఫ్ హైదరాబాద్. మన కల్చర్స్ కలిసిపోతున్నాయి. అక్కడ కూడా మీకు గోంగూర పచ్చళ్ళు, మామిడికాయ పప్పులు చేసుకుంటాం, పూజలు చేసేసుకుంటూ ఉంటాం. సో ఈ 3 తల్లులు చల్లగా చూశారు నన్ను. వీళ్ళని. మీరు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా రోజులు అయిపోయిందండి. 30 years ఉంటుందా? 35 పైన. 30 సినిమాకే 37 years అన్నప్పుడు 40 years అవుతుంది. 40. అంటే నేను చాలా యంగప్పుడు వెళ్ళానండి. 9 years అప్పుడు వెళ్ళాను. ఇప్పుడు 49 అని చెప్పుకోవచ్చు నేను. మరి టామ్ సెలక్షన్ ఎలా జరిగిందండి? టామ్ బాగా ప్యాషనేట్. అప్పుడే అతను చదువు అయిపోయింది, ఫోకస్డ్గా సినిమాలోకి వెళ్ళాలనుకున్నాడు. డ్రామాటిక్స్ అంటే చెన్నైలో ఉండేవాడు అప్పుడు? లేదండి, అమెరికా. అప్పుడు అమెరికానేనా? అమెరికా, 100% అమెరికా. ఓకే. ఇప్పటిదాకా అతను తెలుగు వాళ్ళని కలవలేదు. అతను టాలెంట్ ఏజెన్సీలో మాకు ఒక అమెరికన్ హీరో కావాలి అంటే టాలెంట్ ఏజెన్సీస్ అని ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 వాళ్ళ షీట్లు పట్టుకొచ్చాం. ఒక ఫోటో ప్రొఫైల్ ఉంటుంది, వెనకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తీసుకొచ్చి వాళ్ళలో 10 మందిని సెలెక్ట్ చేసి, వాళ్ళలో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి 3 సెలెక్ట్ చేసుకుంటే టామ్ 2వ అతను. ఓకే. ఫస్ట్ అతన్ని ముందు పిలిస్తే అతను ఎక్కడో లేడు, వెళ్ళిపోయాడు. ఏదో వెకేషన్కు అది వెళ్ళి. సినిమాలు చేసాడు అప్పటికే ఉన్నా? లేదండి, చేయలా. అతనిలో ప్యాషన్ ఉంది. దాన్ని ప్యాషన్ అండి, డ్రైవింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా పిలిచాము, చాలా కోఆపరేట్ చేశాడు. చాలా కోఆపరేట్ చేసి ఇది అయిపోయిన తర్వాత టేపు తీసుకొని హాలీవుడ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలకి హీరో. ఓకే. ఈజ్ నాట్ వాట్ యు కాల్ టామ్ క్రూజ్ లాగా A+ కాదు. అంటే డిఫరెంట్ ABCs ఉంటారు కదండి, ఇక్కడ కూడా ఉంటారు అట్లాగా. అతను B గ్రేడ్, కానీ ఈ చార్జెస్ లాట్ టచ్లో ఉంటాడు. మరి సీక్వెల్ చేయాలంటే టామ్ పాత్ర ఉండాలి, విజయశాంతి పాత్ర ఉండాలి. అలా రూల్ లేదు సార్. వడ్డించేవాడు మనవాడే కదా. అదేలే, డైరెక్టర్ తలుచుకుంటే బ్రహ్మ సృష్టికర్త అంతే. అంటే మన బడ్జెట్, మన సబ్జెక్టు, ఈ 2 దానికి మన తర్వాత ఈ 2 తగ్గించేటట్టుగా ఉంటేనే వెళ్తాం. ఇప్పటిదాకా ఇప్పుడు టామ్ లాంటి వాడు, విజయశాంతి వస్తే ఆ క్యారెక్టరు ఎనఫ్ ఉండాలి,
లేకపోతే వాళ్ళ ప్రొఫెషనలిజం దెబ్బతింటుంది. అలా చేయగలిగితే వాళ్ళతో ఇంకో సినిమా తీయచ్చు, ఇదే ఉంది. దీనికి సరిపడ్డ బడ్జెట్, ఇది సరిపడ్డ సబ్జెక్టు, దాంతో అంటే ఇది కామన్ హీరోగా పెట్టి తీయాలి అన్నది కాదండి ఇక్కడ. జనాల చేత ఆదరించబడినటువంటి అలాంటి సినిమాని అదే సక్సెస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఇవాల్టి దేశకాల ప్రపంచకాల పరిస్థితులకు అనుగుణంగా సినిమా తీయాలని ఒక ఉద్దేశం. దానికి లో బడ్జెట్ చూసుకోవాలి, స్టోరీ చూసుకోవాలి, మనం ఏం చెప్పబోతున్నాం, ఏం చెయ్యబోతున్నాం, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి అలా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి మళ్ళీ సాహసం. ఇప్పుడు శివమణి కూడా ఇదే ఫస్ట్ ఇదే కదా అతనికి. శివుని కూడా అప్పుడు అదే. అతను డ్రమ్మర్గా అప్పటికే ఏమన్నా పాపులరా? అప్పుడు అంత పాపులర్ కదా, సినిమాలు కూడా డ్రమ్స్ కొడుతూ ఉంటాడు కదా. అవును, అదే న్యాచురల్ అతనికి. డ్రమ్మరు, ఆ క్యారెక్టర్కి డ్రమ్మింగ్ పెట్టేశాం, అది బాగుంది, బాగా వచ్చింది. ఇప్పుడు హీజ్ ఎ వెరీ ఫేమస్ డ్రమ్మర్. శివమాణిని కూడా ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాం. సో తను చూడాలి. పైగా అప్పుడు విజయశాంతిని ప్రేమించే పాత్ర కూడా కదా. సో ఇందులో పెద్దవాడైపోయి ఉండాలి లెక్క ప్రకారం. కానీ సినిమా స్టార్టింగ్ లో అమ్మాయి సూపర్ బజార్కి వెళ్ళిపోయి అక్కడ ఐస్ క్రీమ్ కోసం అతను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి వెళ్తాక ఆ పరిచయం కూడా చాలా బాగా చేశారండి. అది ఆ టామ్ అక్కడ పరిచయం కావటం ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుంది ఆ పాత్ర అనేది కూడా చూపించగలిగారు జంజాల గారు. అవునవును, జంజాల గారు గురుమిత్రులు. ఇందాక మీకు చెప్పానే, కెమెరా వెనకాల నేను బాసు, కెమెరా ముందు ఆయన బాసు. కెమెరా లేకపోతే మేమిద్దరం ఫ్రెండ్స్. అదే. సో అక్కడ షాంపెయిన్ ఓపెన్ చేసుకోవడం, జోకులు వేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం, ఆయన్ని నేను ప్రశ్నలు అడుగుతాం. మీరు అక్కడ అలా ఎందుకు చేశారు, ఏంటి నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పడం. ఆయన ఇట్లాగా చాలా అదృష్టం అండి. సుడిగా అంటా నేను. రైట్ టైంలో రైట్ మనుషులు కలవడం, సో వాళ్ళ అభిమానం, ఆశీర్వచనాలు. ఈ నాటక రంగంతో అనుబంధం అమెరికా వెళ్ళక ముందు కూడా ఉందా? చాలా ఉందండి. మా కాలేజీలో, ఎక్కడ, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. ఇప్పుడు దాన్ని నిట్వా అంటారు. అక్కడ నేను వేయటమే కాకుండా నాకు ఇంకొక గుణం ఉండేది, ఫ్రెండ్స్ చేత ఏదైనా చేయించాలి అని. మా ఫ్రెండ్స్ చేత నాటికలు రాయించి ఆల్ ఇండియా రేడియోకి ఒక ప్రోగ్రాం తీసుకెళ్ళాము. నేను, నా ఫ్రెండ్ కామేశ్వరరావు, మురళీకృష్ణ, వీళ్ళందరం కలిసి ఆల్ ఇండియా రేడియోకి ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు ఒప్పేసుకున్నారు. ధన్నమని హైదరాబాద్కి పిలిపించారు. రికార్డు చేస్తుంటే వీ ఫెల్ట్ లైక్ సెలబ్రిటీస్. అప్పట్లో టీవీ పెద్దగా లేదు కదా. అలా ఎక్సైట్ అయిపోవటం, నేను చేయటమే కాకుండా చేయించటం అన్నది మొదటి నుంచి ఉంది. అదే క్యారీ అయింది. పడమటి సంధ్యా రాగంలో కూడా మన వాళ్ళని పెట్టడం. అదే. తర్వాత నేను బాంబేలో ఉన్నప్పుడు కూడా చిన్న అవి చేశాను స్టేజ్ మీద, దూరదర్శన్ వాళ్ళు, సమ్ సింపుల్ స్టఫ్. సో అది. మీ ఫాదర్ మదర్ ఏం చేసేవాళ్ళు అండి? వాళ్ళు మామూలు ఫాదర్ మదర్ బిజినెస్ మెన్. ఇంకా నన్ను బాగా కరెక్ట్ అంటే బాగా చదివించగలిగారు కదా మిమ్మల్ని, వరంగల్ కానీ ఐఏఎం కానీ. కరెక్ట్గా చదివించడమే కాకుండా కరెక్ట్ సంస్కారం అంటారు, ఏది మంచి ఏది చెడు. మన మాతృభాష తెలుగు భాష అంటే నాకు బాగా అభిమానం అండి. చిన్నప్పుడు కవి పండితులతో కలిసి తిరగడం. అంటే మీ పేరుకిను మీకున్న అభిరుచులకి పొంతం లేదు. కానీ ఒక రకంగా చూస్తే పొంతం లేదు, ఇంకొక రకంగా చూస్తే పొంతన ఉంది. ఎలా అంటే మీర్ అంటే లీడర్, అబ్దుల్లా అంటే అబ్దు అల్లా అంటే అల్లా అంటే ఎవరో కాదండి, అరబిక్లో జస్ట్ దేవుడు అంతే. దేర్ ఇస్ నథింగ్ మోర్, నథింగ్ లెస్. అబ్ద్ అంటే స్లేవ్, సర్వెంట్. అబ్దుల్లా అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్. మీరు కూడా సర్వెంట్ ఆఫ్ ఎ గాడ్. మిమ్మల్ని కూడా అబ్దుల్లా అనొచ్చు. సో నన్ను ఆదినారాయణ శాస్త్రి అని పిలుస్తారు. జంజాల గారు ఇచ్చిన పేరు నాకు ఆదినారాయణ శాస్త్రి. నాకు వెజిటేరియన్ అంటే ఇష్టం అండి. మా గుమ్మలూడి శాస్త్రి గారికి కొద్దిగా, ఆయన బ్రాహ్మడైనా ఆ మొక్క కావాలి, ఆయన్ని హస్ముఖ్ ఖాన్ అని పెట్టారు. హస్ముఖ్ అని ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. సో కొద్దిగా ఆయన గెటప్ మీసాలు అవి తీసేస్తే బాలమురళిలా ఉంటారు కొద్దిగా. సో బట్ ఎనీవే ఆయన హస్ముఖ్ ఖాన్ అయిపోయారు, నేను ఆదినారాయణ శాస్త్రి అయిపోయా. నాకు ఎంతసేపు గోంగూర పచ్చళ్ళు, మామిడికాయ పప్పు, బూడిద గుమ్మడికాయ చూస్తుంటే కూడా ముస్లిం అనుకోరు, బ్రాహ్మణ్ అనుకుంటారు చూడండి జనరల్గా. అదే సార్ అక్కడ గమ్మత్తు. మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఆనెస్ట్లీ ఐ బిలీవ్ ఇట్,
జంజాల గారు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి నన్ను ఆ పాత్రలు పెట్టారు. ఒక సీన్లో టామ్ విజయశాంతి పోట్లాడుకుంటూ ప్రేమించుకున్నారు, కానీ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి చర్చ్ నో గుళ్ళో అంటాడు. బాగా చేశాడు. విజయశాంతి నో గుళ్ళోనే చేసుకోవాలి, చక్కగా సాంప్రదాయ నువ్వు తాళి కట్టాల్సిందే అనేది అంటుంది. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటే నా క్యారెక్టర్ బాబాయ్ క్యారెక్టర్ చూసి నవ్వి, అప్పుడు లాస్ట్ డే షూటింగ్ ఒకటే టేక్లో చెప్పా. అది సార్ దట్ డైలాగ్ ఆయన చెప్పించటం, ఆ డైలాగే అది యాక్చువల్లీ ఈజ్ ఏ మేజర్ థింగ్ దట్ ఈజ్ డ్రైవింగ్ మై లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పండి. కరెక్ట్గా కంప్లీట్గా గుర్తుండవు, బట్ మోర్ ఆర్ లెస్ చెప్తా. చూడమ్మా, నన్ను నీ పిన్ని ఏమని పిలుస్తుంది, మా అన్నయ్య ఎలా రామం అంటాడు, నువ్వు బాబాయ్ అంటావు. మీరందరూ వేరే వేరే పేర్లతో పిలిచే మనిషిని నేను ఒక్కడనే కదమ్మా. ఆ పైనున్న వ్యక్తో శక్తో ఎవరో అల్లా అన్న ఎల్లా అన్న ఒక్కడేనమ్మా. మీరెందుకు కొట్టుకోవడం, గుడి చర్చ్ మీ ఇద్దరి పెళ్ళి 2 చోట చేయిస్తాను కదా, సంథింగ్ లైక్ దట్ ఆ డైలాగ్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ది మెసేజెస్. నేను అదే అనుకుంటాను నిజ జీవితంలో కూడా. ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారండి, దారులు వేరైనా గమ్యం ఒకటే. నాకు చిన్నప్పటి నుంచి ఒక సంథింగ్ ఐ నెవర్ అండర్స్టూడ్. అల్లా అని ఒకతను అక్కడ కూర్చొని, విష్ణుమూర్తి ఇక్కడ, జీసస్కి అక్కడ, వాళ్ళు విభజించుకొని వీళ్ళు నా వాళ్ళు నేను చూసుకుంటాను మిగతా వాళ్ళు కాదు బ్యాడ్, అట్లా అల్లా దేవుడు ఆ ఫాదర్ అంటారు వాళ్ళు. ఆ కాన్సెప్ట్ నాకు లేదు, అర్థం కాల నాకు. మనం ఏర్పరచుకున్నాం. ఒక ఆయన అంటాడు ఇంగ్లీష్లో, మ్యాన్ హ్యాస్ క్రియేటెడ్ గాడ్ అంటారు, గాడ్ హ్యాస్ నాట్ క్రియేటెడ్. మనలో నారాయణుడు అండి, నారాయణుడికి ఆ పేరు ఎలా వచ్చింది? అదే ఇప్పుడు కొంతమంది చెప్తారు కదా, ఒక కుక్క కనుక దేవుడు ఊహించుకుంటే కుక్కలాగా ఊహించుకుంటుంది. నరులలో ఉండేవాడే నారాయణుడు. అదే అసలు భగవద్గీత నేను అన్నీ చదివానండి. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని వాటి సారాంశం ఒక్కటే సార్. అంటే మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అన్ని మతాల సారాంశం ఒకటే అని జంజాల గారికి కూడా అర్థమైంది. అంటే తను చెప్పాల్సిన డైలాగు మీకు డబ్బింగ్ చెప్పారు కాబట్టి మీలో ఆయన చెప్పారు, అంతే కదా. చెప్పారు. ఇప్పుడు ఆ రకంగా నేను చెప్పా కదా, మార్గాలు వేరే, గమ్యం ఒకటే. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే కృష్ణలో చెప్తాడు, మన భగవద్గీతలో చెప్తాడు. ఆయన ఏమిటి చెప్తాడు చెప్పండి? నువ్వు నన్ను ఏ రూపంలో ఆలోచించుకుంటే ఆయా రూపంలో నేను ఉంటాను. నువ్వు నన్ను అల్లా అనుకుంటే నేను అల్లా, అంతే. నువ్వు నన్ను జీసస్ క్రైస్ట్, నాకు తెలిసినంత మటుకు నా అభిప్రాయం అది. ఈ తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. తప్పు అయితే క్షమించాలి పెద్దలు. దిస్ ఇస్ వాట్ ఈస్ డ్రైవింగ్. మీకు డబ్బులు బాగా వచ్చినాయి కదా అప్పట్లో, మళ్ళీ ఎందుకని సినిమాలు కంటిన్యూ చేయాల? బేసికల్లీ ఆఫర్స్ వచ్చినాయండి కొద్దిగా. దాసరి నారాయణరావు గారు నటుడిగా బయట ఆఫర్లు వచ్చినాయి, ప్రొడక్షను కూడా వచ్చినాయి. బాలు గారు సజెస్ట్ చేశారు కమల్ హాసన్తో ఒకటి, కానీ పరిస్థితులు కరెక్ట్గా లేవు అన్నమాట. అంటే నాకు ఏదో తీసేయడం అన్నది నా అభిమతం కాదండి. తీస్తే ప్రాపర్గా తీయాలి, కరెక్ట్గా తీయాలి, అన్నీ ఉండాలి. కళాఖండం లాగా, శంకరాభరణం లాగానో ఉండాలి, పడమటి సంజయరాగం లాగానో ఉండాలి. ఇప్పుడు మన ఫ్యాన్స్ ఇప్పుడు రాసేస్తూ ఉంటారు, ఎప్పుడు తీస్తున్నారు అని కొంతమంది, ఇంకొంతమంది బెదిరిస్తుంటారు, తీస్తే మంచి సినిమా తీయండి సార్, లేకపోతే వద్దు ఇలాగా. సో తర్వాత ఒక ఆవిడ పిలిచి నన్ను లండన్ నుంచి, మీ మీద చాలా కోపంగా ఉందండి నాకు అంది. నా నంబర్ మారలేదండి అప్పటికి, మార్చుకోవాలా. ఆవిడ లండన్ నుంచి పిలిచి మీ మీద చాలా కోపం, ఏమిటి అంటే అమెరికా తెలుగు వాళ్ళని మీరు ఏకం చేసి ఆ సినిమా తీశారు, మేము లండన్లో ఉండేవాళ్ళం తెలుగు వాళ్ళం కాదా, మీరు ప్రవాసాంధ్రులు, ప్రవాసమైన తెలుగు వాళ్ళని ఎందుకుంటున్నారు అంటే, తల్లి నేను ఈసారి లండన్కి కూడా వస్తాను, మీలో కళాకారులు కూడా అవకాశం ఇవ్వచ్చు, అలాగే కెనడాలో కూడా ఉన్నారు, మన వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. అన్ని చోట్ల మనని కలిపేదే తెలుగు భాష, ఆ తెలుగుతనం అది అందరిలోనూ ఉందండి. లండన్లో వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళ భోజనం చక్కగా మళ్ళానే ఉంటుంది, కెనడాలో వెళ్ళినా అంతే. సో ఇది మనం పట్టుకోవాలి, నా మెయిన్ అది. సార్ బాలు గారితో ఈ సినిమాకి మ్యూజిక్ చేయించాలన్న ఆలోచన
ఎవరిది, ఎలా ఆయనతో ఎందుకు చేయించారు? బాలు గారితో మ్యూజిక్ డైరెక్షన్ చేయించాలన్న జంజాల గారిదండి. ఆయన ఏమన్నారంటే ఒకసారి బాలు గురించి, అందరూ గొంతుతో పాడతారు, బాలు గొంతుతో కాదు మనసుతో పాడతాడు. సో అది వాళ్ళిద్దరికీ మంచి దాని ఏంటంటారు ఆ రిలేషన్షిప్ ఉంది, డైరెక్టర్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సరే బాలులో హీ సా సంథింగ్. ఈ సినిమా కూడా బాలు కూడా అక్కడే ఉన్నారు అప్పుడు, అమెరికాలో ఆనంద భైరవి అమెరికా జైత్రయాత్ర జరిగినప్పుడు. సరే బాలుగారి చేత చేస్తే బాగుంటుందేమో, బాలుగారికి కూడా దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడం మొదలెట్టింది. మాతో 3 నెలలు ఉన్నారండి బాలుగారితో. జంజాల గారితో నేను నయాగరా ఫాల్స్ వెళ్ళాను ఖాళీగా ఉన్నప్పుడు, ప్రోగ్రాం లేనప్పుడు. ఆ అనుబంధం పెరిగి ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. బాలుగారు కూడా ఇది నా సినిమా అనుకోవడం మొదలెట్టారు. ఓకే. అసలు టైటిల్ సజెస్ట్ చేసింది కూడా బాలుగారే. ఆయనకి 116 కూడా ఇచ్చాం బహుమతి. సో ఎనీవే, ఎప్పుడైతే మనసు పెట్టి చేయగలవాడు వీడే అని జంజాల గారికి అనిపించి బాలుగారిని అడిగితే చేసేద్దాం అన్నారు. అప్పుడు ఆయన మరి అది 1-2 సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేశారో లేదో నాకు తెలీదు, చెయ్యలేదనుకుంటా. ఇది ఆయన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు. మనసు పెట్టి చేశారు. ఈ తూర్పు ఆ పశ్చిమం, అది ఆయన ట్యూను, అది ట్యూన్ ముందు కట్టాం. ముందు కట్టి మన వేటూరి గారికి ఇస్తే వేటూరి గారు బ్రహ్మాండంగా ఇచ్చారు లిరిక్. ఇదంతా చాలా బాలుగారు. అంటే పాటలు 4 ఎందుకు అనుకున్నారు ఇలాంటి సినిమాలో? పొయిటిక్గా ఉండే టైటిల్ పాటలు పెట్టొచ్చుగా. పెట్టచ్చు, 4 సరిపోతాయి, 4 సరిపోయినాయి. మనము సన్నివేశాలకు తగ్గట్టుగానే పెట్టుకున్నాం. ఈ తూర్పు ఆ పశ్చిమం మెసేజ్, సంగమించిన శుభవేళ, పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే. మరి బాలు గారు పాడతారు, యు ఆవకాయ్ మీ ఐస్ క్రీమ్, వీ ఆర్ ది స్వీట్ అండ్ హార్ట్ లవ్స్ డ్రీమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ hearts we have like Indian namaste. వేటూరి గారి పాటకి బాలు గారు కొద్దిగా లిరిక్లో హెల్ప్ చేసి ఆ సినిమా యొక్క ఎస్సెన్స్ని క్యాప్చర్ చేశారు. ఎవరు? జంజాల గారు బుర్రలో పెడతారు. వీళ్ళిద్దరూ మహామహులు. సో ఇలాంటి వాళ్ళతో పనిచేస్తే పువ్వులతో కూడిన నారకు అంతేగా వాసన వస్తుంది, వాసన ఎబ్బునట్లు నాకు కూడా కొద్దిగా. ఇప్పుడు ఇంగ్లీష్ పాట పెట్టారు కదా, అదేంటి అట్లా ఎవరు రాశారు? అది కూడా ఇంకొక ఫస్ట్ అండి. ఇంగ్లీష్ పాట రాసి కోరియోగ్రఫీ చేసి పాడిన 3 ఘనత ఒకే ఒక సినిమా బాలు గారిది ఉంది. పడమటి సంధ్యారాగం, మై లైఫ్ ఇస్ షాబీ, వితౌట్ యూ బేబీ, అది శివమణి మీద విజయశాంతి మీద చేసాం. అది ఒక ఫస్ట్. అమెరికా హీరో చేయడం యాజ్ ఎ హీరో ఫస్ట్. ఫిబ్రవరి రామరసం అమెరికా నేల మీద చేయడం రెండోది, అది ఫస్ట్. ఇది ఒక ఫస్ట్. ఇలా చాలా చాలా ఉన్నాయండి ఇందులో. సో ఏంటంటే అది ఒక కరెక్ట్ టైంలో కరెక్ట్ మనుషులు, బుర్రలు, కళాకారులు కలిసి ఒక మన ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా అందరూ తల ఏదో చేసేస్తారు. అలా వచ్చినటువంటి సినిమా అది. మా అదృష్టం అంతా ఏంటంటే తరంగా అని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇప్పటిదాకా గత 100 సంవత్సరాల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయబడిన సినిమాల్లో బెస్ట్ 100 మూవీస్ ఏమిటి అని వాళ్ళు సెలెక్ట్ చేసి మా సినిమాని కూడా సెలెక్ట్ చేశారు. అది ఏంటంటే అది నేను గొప్పగా చెప్పుకోవట్లా, అదృష్టం. నా చిన్నప్పుడు పాతాళ భైరవి, అవును, మాయా బజార్, శంకరాభరణం ఇలాంటి కళాఖండాల పక్కన మా పేరు పెట్టారు మా సినిమా. అంతే. వీ హ్యాడ్ ఏ నైస్ పార్టీ. ఆ రోజు పార్టీ చేసుకున్నాం. తర్వాత ఏమో గ్లోబల్ రేడియోలో నన్ను ఇంటర్వ్యూ చేశారు. అది ఒక మరపురాని రోజు. సో ఇంతటి అవార్డులు ఏమి వచ్చినాయి ఈ సినిమాకి? అప్పుడు అవార్డు కూడా చాలా వచ్చినాయండి, 35, 36. ఐ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ఇట్.
ఇప్పుడు ఏంటంటే ఫిల్మ్ఫేర్ తెలుగు ఫిల్మ్ అది ఎంత అదృష్టం సార్. నంది అవార్డు కూడా వచ్చినట్టు. నంది అవార్డులు 1-2 వచ్చినాయి, నాకు సరిగ్గా గుర్తులేదు. అదే తర్వాత కళాసాగర్ అవార్డులు, తర్వాత వంశీ బర్క్లీ వాళ్ళు, ఇవన్నీ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ సార్. వీళ్ళని చూస్తూ అడ్మైర్ చేస్తూ నేను పెరిగిన వాడిని. ఇలాంటి సాహసం చేయడం ఒక ఎత్తు, ఆ సాహసాన్ని ఆదరించి అభిమానించటం, అది ఒక అదృష్టం. ఇప్పుడు ఈ సినిమా టైటిల్లో ప్రత్యేకత ఉందండి. టైటిల్ ఎవరు పెట్టారో, ఎలా వచ్చింది ఆలోచన? ఇది ఏంటంటే మీకు చాలా అది ఒక గమ్మత్తైన సంఘటన అండి. ఆనంద్ భారవి అమెరికా జైత్రయాత్రలో 30 సెంటర్స్లో చేసామని చెప్పాను కదా. ఫ్రైడే ఒక చోట ఉంటుంది ఫంక్షన్ బాలు గారిది, సాటర్డే ఒక చోటు, సండే ఒక చోటు, మిగతా 3 రోజులు ఏముండదు. మేమేం చేస్తాం, కొన్ని చోట్లకి ఫ్లై చేస్తాం, కొన్ని చోట్లకి బస్సు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. సో ఒకసారి వాషింగ్టన్ డీసీలో నేను ఉంటాను. వాషింగ్టన్ డీసీలో ప్రోగ్రాం అదే అయిపోయిన తర్వాత ఒక బస్సులో నేను, జంఝాల గారు, బాలు గారు, ఇంకా మిగతా ఆర్కెస్ట్రా చాలామంది పిట్స్బర్గ్ వెళ్తున్నాం. అది 5 గంటలు. 5 గంటల ప్రయాణం అంటే కూర్చొని బోరు కొట్టి చస్తాం కదా. సరే ఏదన్నా వీళ్ళకి ఏదైనా కావాలి, బఠానీలు కావాలి అని చెప్పి మా గుమ్మలూరు శాస్త్రి గారు ప్రపోజ్ చేశారు. మన సినిమాకి ఇంకా పెట్టలేదు కదా టైటిల్, సజెస్ట్ చేయండి. ఇలా కరెక్ట్ టైటిల్ జంఝాల గారు ఒప్పుకోవాలి. ఆయన సెలెక్ట్ చేసిన టైటిల్ ఆ సజెస్ట్ చేసిన వాళ్ళకి 116 ఇస్తాం అన్నారు. $రూపాయల అదే చిలిపి ఎస్పీబి ఆయన అడిగారు ఆ ప్రశ్న. $లే సార్ అన్నాము. సరే బాగుంది. సో అందరూ చెప్తున్నారు, ఈయన ఏం సజెస్ట్ చేయట్లా. అందరూ అప్పుడు వచ్చిన సినిమా టైటిల్స్ మీరు చూడాలి. మై గాడ్, బోస్టన్ బుల్లోడు, చికాగో చిన్నది, అమెరికాలో అదేదో ఇలా వచ్చినాయండి. అమెరికా అమ్మాయి సినిమా తర్వాత ముందు మరి ఇట్లాంటి అప్పుడు పోకిరి అనే సినిమా, అమెరికా పోకిరి, మాకేమి రుచించలేదు. మేము రాసుకుంటూ కూర్చున్నాం. చివరిలో ఒక ఆయన పడమటి సంధ్యారాగం అన్నారు. ఎవరని చూస్తే బాలు గారు. సో అప్పుడు జంజాల గారికి టక్కమని నచ్చింది అది. ఓకే, మనకి స్టోరీ ఉంది మైండ్లో. అంటే అప్పుడు సినిమా సెట్స్ మీదకి వెళ్ళిందా, షూటింగ్లో ఉందా? వెళ్ళలా. పడమర వస్తుంది, వెస్ట్, సంధ్యా హీరోయిన్ పేరు, రాగం, ట్యూన్ ఆఫ్ ది వెస్టర్న్ హొరైజన్, దట్ ఇంగ్లీష్లో అర్థం. అంటే వెస్ట్లో మనం ఆలపించినటువంటి రాగం, మన తెలుగు వాళ్ళు ఆలపించినటువంటి అందమైన రాగమే పడమటి సంధ్యా రాగం. అది మాకు కూడా బాగా నచ్చింది. అదే నేను చెప్పేది, బాలుగారు మనసు పెట్టి చేశారండి. అదే సో ఆయనే సజెస్ట్ చేశారు. అప్పట్లో కులాంతర వివాహాలు ఇలాంటి అబ్జెక్షన్స్ ఉండేవి, మతాంతర వివాహాలు ఉండేవి. దేశాంతర వివాహం కదా అది. దేశాంతర వివాహం. గమ్మత్తు ఏంటంటే అందులో శివమణి క్యారెక్టర్ కూడా బాలుగారే సజెస్ట్ చేశారు. మీకు అవసరం ఉంటే ఒక క్యారెక్టర్ ఉంటే మీరు ఇతను తీసుకోవచ్చు అని. అంటే అక్కడ నల్ల జాతీయులు ఉంటారు కాబట్టి నల్ల జాతీయుల కింద అనుకోవాలి. మన జంఝాల గారి బుర్ర పాదరసం, ఆయనకి ఒక సజెషన్ ఇస్తే చాలు. సో ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసేసి కొద్దిగా లవ్ ట్రయాంగిల్ లాగా పెట్టి, మన తెలుగు సినిమాలకి లవ్ ట్రయాంగిల్ కావాలి కదా. సో అతనికి డ్రమ్మర్ ఉంది కాబట్టి ఆ డ్రమ్మర్ క్యారెక్టర్ శివమణి బాగా చేశాడండి. శివమణి ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. హీ డిజర్వ్స్ ఎవ్రీ రికగ్నిషన్ హీ గాట్. తర్వాత రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి చేశాడు. ఈజ్ ఎ ఫ్రెండ్, ఈజ్ గ్రేట్. వీలైతే అతని క్యారెక్టర్ కూడా రాస్తాం. సో జంఝాల గారు ఇలా ఎప్పుడైతే ఈ సజెషన్ వచ్చిందో ఆయన రాసేసారు క్యారెక్టరు, బాగా పండింది. పడమటి సంధ్యారాగం సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సినిమాలో డైరెక్షన్ చేసిన సంజయ్ గారు లేరు, అలాగే బాలు గారు కరోనా టైంలో పాపం ఆయన కన్నుమూశారు. గుమ్మలూరు శాస్త్రి గారు కూడా లేరనుకుంటున్నారు, మీరు మాటలు ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? బేసికల్లీ మనకి 2 మిత్రులు అనే సినిమా వచ్చింది. నేను అదృష్టవంతుడు. వీళ్ళు 3 మిత్రులు, వీళ్ళు ముగ్గురే సార్ ఆ సినిమాకి. సో జంఝాల గారి గురించి అందరికీ తెలుసు, బాలు గారి గురించి తెలుసు. గుమ్మలూరు శాస్త్రి గారు, నేను ముందు చాలా పనులు చేసి నాటకాలు వేసి అది ఎస్పి బాలు గారి ప్రోగ్రాం పెట్టించి, ఆయనకి నాకు వయస్సులో చాలా తేడా ఉన్న ఒక మంచి రెజొనెన్స్ పర్సనాలిటీస్ రావడం, ఆయన నాలో నుండి కళాకారుని ఇంకా
ఆయన డ్రామాలు రాయడం, నా చేత వేయించటం, మేము కలిసి ఆ సినిమా తీయడం, అవన్నీ మరపురాని మధురానుభూతులు అనుకోవచ్చు. ఈ ముగ్గురు మహానుభావులు పెట్టిన భిక్ష నేనున్నాను, కానీ అన్నీ కలిసి తయారైనటువంటి ఒక మంచి అందమైన సినిమా పడమటి సంధ్యారాగం. వీళ్ళ ముగ్గురిని తలుచుకుంటూ వీళ్ళు ఇచ్చినటువంటి ఆశీస్సులు కానివ్వండి, జంధ్యాల గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కానివ్వండి, గుమ్మలూరు శాస్త్రి గారు పైన ఉన్నారు, ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు, వీళ్ళు ముగ్గురు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటాను. సో వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ స్ఫూర్తిలో వాళ్ళ పంధాలో ఈ పడమటి సంధ్యారాగం 2 తీయడం, ఇలాగా ఇండస్ట్రీ ఎంటర్ అయ్యి నా పడమటి సంధ్యారాగంని ఆదరించి అభిమానించినటువంటి ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం ఇంకో చక్కటి సినిమా తీయాలని నా కోరిక. అంటే ఇప్పుడు అదే బ్యానర్లో చేస్తారండి సీక్వెల్లో, లేకపోతే బ్యానర్ వేరే? ఇది ఇప్పుడు బ్యానరు అంటే ఏముందండి, ఒక మనిషే బ్యానరు, ఏదో బ్యానర్ పేరు పెట్టుకుంటాం. ఏం పేరు పెట్టారు ఇప్పుడు మీరు? మీ కంపెనీ ఏంటి అసలు? అక్కడ అమెరికాలో మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అని వీజారీ అని పెట్టానండి. వీణ, జరీనా మా ఇద్దరు డాటర్స్. వీణ హిందూ నేమ్, జరీనా ముస్లిం నేమ్. ఆ కంపెనీ ఒక 25 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా ఫౌండెడ్, మేనేజ్డ్. ఇప్పుడు వీజారీ ఫిల్మ్స్ ఇండియాలో ఆ బ్యానర్ కింద తీద్దాం అనుకుంటున్నామండి. అది ఒక నేను చెప్పినట్టుగా సంస్థ పేరే ఉంది, అందులో మనుషులు, ఆ మనుషులు కూడా నేను ఒక్కడనే కాదు, అభిమానులు మంచి స్నేహభావంతో ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. నేను ముందే చెప్పాను, నేను సినిమా మనిషిని కాదు, సరదాగా ఏదో ప్యాషన్ ఉంది కాబట్టి తీసుకోవడం, అలా చేయాలని తల మీద మొక్కు అంతే అంతే అంతే. ఇదేంటంటే ఏదో చేసేసుకుందామని కాదు, ఈ పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలి మనకి. మన ఇండస్ట్రీలో అప్పుడు రామోజీరావు గారు ఆశీస్సులు, అలాగే అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు. అప్పుడు రామోజీరావు గారు అమెరికా వచ్చినప్పుడు మా ఆవిడ రామోజీరావు గారికి పనిచేశారండి. అంటే ఆవిడ జర్నలిస్టు. అమెరికా వచ్చినప్పుడు ఆయన కలిస్తే ఆయన భుజం తట్టి, చిన్నపిల్లలైనా బాగా చేశారయ్యా, అమెరికాలో ఉన్నా కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. సో ఇలాగా వీళ్ళ పెద్దవాళ్ళ అభిమానం కావాలి, ఆశీస్సులు కావాలి. నేను చేస్తున్న సాహసానికి వీళ్ళు సహాయ సహకారాలు ఇవ్వగలిగితే ఇది ఒక సాహసం, ప్రయత్నం. మంచి సినిమాలు తీయాలి, ఒకటే మోసలో ఉండవు. ఇది సీక్వెల్ కంటిన్యూ చేస్తారు, ఇట్లా ఇది కంటిన్యూ అనేది. ఎవ్రీ ఇయర్ ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నానండి. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఐడియాలు 4-5 ఉన్నాయి. ఒకటి ఇక్కడ తీయచ్చు, ఒకటి అమెరికాలో తీయచ్చు. అన్ని సినిమాలు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్కి. ఓకే, మనం చెప్పాను కదా, మనకి భాషలు వేరైనా, మతాలు వేరైనా, జాతులు వేరైనా, మనిషి బేసిక్ ఎస్సెన్స్ ఒక్కటే. మన సినిమాలు కూడా అలా ఉండాలి. అదే, మన సినిమాలు కూడా కొద్దిగా సామాజిక స్పృహతో ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి. కూర్చోబెట్టి ఉపన్యాసాలు ఇస్తే ఎవడు చూడడం. అందుకనే జంధ్యాల గారి మాస్టర్ పీస్ అది. వసుధైక కుటుంబం అన్నారు, మత కలహాలు అక్కర్లేదన్నారు, ఇంటర్ కంట్రీ మ్యారేజెస్ చేయించారు. ఆ అబ్బాయికి తెలుగు రాదు, ఈ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు, అది హ్యూమరస్గా పెట్టారు. సో అది ఫిలిం మీడియం ఈజ్ సో పవర్ఫుల్. ఇవాళ రేపు మన దగ్గర చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళ మధ్యలో సంబంధాలు ఎలా ఉంటాయండి? మీరు 40 ఏళ్ళు అయింది కదా, మనం అక్కడికి వెళ్ళిపోదాం ఒకసారి. అసలు అమెరికాలో ఏంటంటే 2 రకాల మనుషులు వెళ్తారు యూజువల్గా. ఒకటేంటి, అక్కడ ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఇప్పుడు కాదు, అప్పుడు. అదే, ఇప్పుడు మారుతోంది ప్రపంచం. అమెరికా ఎలా ఉందో ఇప్పుడు భారతదేశం కూడా పైకి వచ్చింది, వస్తోంది, ఇంకా వెళుతుంది పైకి. అది గర్వకారణమైన విషయం నాకు కూడాను. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఆపర్చునిటీస్ లేవండి. చాలామంది అందుకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు, బిజినెస్లు చేసుకుంటారు, ఇంజనీర్లు, డాక్టర్లు. ఆ కోవకు చెందినవాడిని నేను. కానీ వీళ్ళల్లో దే ఆర్ ఆల్వేస్ మిస్సింగ్. ఓకే, మనకి ఆ తెలుగుతనం అంటారే, అది అన్డిఫైనబుల్. వాడు ఎక్కడున్నా తెలుగువాడు అలాగే ఉంటాడు. అది చాలా గమ్మత్తు. డిఎన్ఏ, తెలుగు వాళ్ళ డిఎన్ఏ డిఫరెంట్. నేను 100% గుంటూరు జిల్లాలో పొందూరులో పెరిగి కొండవీటి వెంకట కవి ఇలాంటి వాళ్ళు నాకు పోసినటువంటి భిక్ష
తెలుగు భాషాభిమానం, దాన్ని చదువుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడం, శ్రమించటం, ఈ డిగ్రీలు చేసుకోవడం వెళ్ళాను. వెళ్ళి అక్కడ బాగానే ఉంది అంతా, కానీ ఏదో మిస్ అయిపోతున్నాం. దానికోసమే మనం ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకుంటాం. అక్కడ చేసుకున్నారు, మేము కూడా చేసుకున్నాం. ఆ టైప్ ఒకటి. రెండో టైప్ ఏంటంటేనండి, అమెరికన్ కల్చర్లో పడిపోయి, ఆ డబ్బు వ్యామోహంలో పడిపోయి ఇంకా చేసేసేయాలనుకుని అందులో పడిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే, అందులో కూడా తప్పు లేదు. ఇప్పుడు సాధారణంగా ఎవరు అడిగినా మేము అమెరికా వెళ్ళిపోతున్నాం అంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్ కూడా ఎవరైనా సరే ఇక్కడ కాదని అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి, ఎందుకుంటావు, బ్రహ్మాండంగా ఉంటాయి. అమెరికా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. కాకపోతే ఇప్పుడు ఏమిటవుతున్నాయి అంటే, ప్రపంచం మారుతుందని చెప్పానే, మన భారతదేశంలో కూడా ఉన్నాయి, ఆంధ్రదేశంలో ఉన్నాయి, తెలుగుదేశంలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రపంచం కొద్దిగా ఈక్వల్ అయిపోతుందండి. అప్పుడు అగ్రరాజ్యాలు అని పిలిచేవాళ్ళు అమెరికాని. ఇప్పుడు అగ్రరాజ్యాల జాబితాలో భారతదేశం కూడా చేరింది, ఇంకా ముందుకు వెళ్తుంది. అందుకనే నేను ముగ్గురు తల్లులు అని చెప్పానే, ముగ్గురు తల్లులు బాగున్నారు, ప్రకాశిస్తున్నారు. అదే, వీళ్ళ ప్రకాశాన్ని మనం కలిపి విశ్వవ్యాప్తం చేయాలి. విశ్వానికి మీరు కళల మీదే మొక్కు చూపిస్తున్నారు. అసలు రాజకీయాల గురించి ఆలోచన కానీ అట్లాంటివి ఏమైనా చేసేవాళ్ళు అక్కడ ఏమన్నా మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటారు సార్. కానీ మొదటి నుంచే నాకు రాజకీయాలకు నేను చాలా దూరం అండి. ఏదో కాస్త గొప్ప టాలెంట్ ఉంది, కళాకారుడిని అయ్యాను. కానీ కళాకారుడైనంత మాత్రం చాలదండి. నేను తోటి కళాకారులకు చెప్తూ ఉంటాను. మొన్న ఒక సభలో చెప్పాను, కాకినాడలో అఖిల భారత సాహితీ సదస్సు అని జరిగింది. మహానుభావులు ఇద్దరు దాన్ని వంగూరి చిట్టనరాజు గారు, వంశీరామరాజు గారు నిర్వహించారు. దానికి చాలామంది వచ్చారు. సో అందులో మాట్లాడినప్పుడు నేను ఒకటి చెప్పాను అనమాట, రచయితలతో మాట్లాడుతూ, అఖిల భారత రచయితలకు ఆహ్వానం అని, కళాకారులకు ఒక ఆహ్వానం అని, మేము ఇలా సినిమా తీయబోతున్నాను, అందులో మీరు పార్టిసిపేట్ చేయాలి అని వాళ్ళకి బహిరంగంగా ఇన్వైట్ చేసి, ఎందుకు కొత్త వాళ్ళని, నేను చెప్పేది ఏంటంటే పడమటి సంధ్యారాగంలో కొత్త వాళ్ళని కెమెరా ముందు పరిచయం చేసాం. ఇప్పుడు రాబోయే దాంట్లో కెమెరా వెనకాల కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనేది అనే ఉద్దేశంతో రచయితలను కూడా ఆహ్వానించాను. సో అప్పుడు వాళ్ళకి ఏం చెప్పానంటే, ఒకటే, కళాకారుడు ఆర్టిస్టిక్, కళాకారుడుగా ఉంటే ఏమీ జరగదు. కళాకారుడు అవ్వాలి. కళాకారుడు అంటే కళల్ని కనేవాడు. నేను కొద్దో గొప్ప కళాకారుడైనా కళాకారుడు అవ్వబట్టే పడమటి సంధ్యారాగం లాంటి సాహసం చేయడం, అలాంటి కళాకారుడిని కాబట్టి ఇప్పుడు ఇంకొక సాహసం చేయాలని అనుకోవడం జరిగింది. నేను సాటి రచయితలకి, సాటి కళాకారులకి ఇచ్చే ఒక సజెషన్ అనుకోండి, ఏంటంటే సూచన, కళలు ఉండాలి, కళల మీద మీ కళలు కూడా ఉండాలి. డ్రీమ్స్, ఎవ్రీ డ్రీమ్ విల్ బికమ్ ఎ రియాలిటీ ఇఫ్ యు గో ఫార్వర్డ్. ఒక మహానుభావుడు అన్నాడు, ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇఫ్ యు హ్యావ్ ది కరేజ్ టు ఫాలో దెమ్. ఎవరో తెలుసా మీకు? ఎవరు? వాల్ట్ డిజ్నీ. ఓకే, డిజ్నీ వరల్డ్ సృష్టించిన మహానుభావుడు కార్టూన్లు వేసుకునేవాడు. అతను ఒక చిన్న ఎలుకను తీసుకొని కార్టూన్లు వేసుకుంటూ ఉంటే దాన్ని కొద్దిగా టీవీలో వాళ్ళు వచ్చి ఏదో ఇచ్చారు. దాన్ని మెల్లిగా హీ వెంట్ అండ్ హీ సెడ్, ఐ వాంట్ టు క్రియేట్ వాల్ట్ డిజ్నీ, ఏ హ్యాపీ ప్లేస్. అంటే వాళ్ళు నవ్వారు. వాట్, యూ వాంట్ టు సెల్ ఏ మౌస్? నువ్వు మౌస్ని ఆధారంగా చేసుకొని ఒక పెద్ద థీమ్ పార్క్ కడితే పిచ్చా నీకేమని అన్నారు. అతను వదులుకోలే ఆ ఆలోచనని. అంచెలంచెలుగా ఒకటే రోజు అవ్వలేదండి, ఆల్మోస్ట్ 100 బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళారని అంటారు. ఆయన మెల్లిమెల్లిగా దాంతో ముందు టీవీలో పిక్చర్స్ తీశాడు, కార్టూన్స్ వేసి. ఈజ్ కన్సిడర్డ్ ఫాదర్ ఆఫ్ ది యానిమేషన్. ఎలా అయ్యాడండి? అతనిలో ఉన్న కళాకారుడితో పాటు సంకల్పం కూడా ఉండాలి కదా. సంకల్పం, కళాకారుడు ఉండాలి. తర్వాత కళల కంటే ఏమవుదండి,
దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, అవును, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. అవును. మేము పడమట సంధ్యారాగం విషయంలో ఎంత కష్టపడ్డామో మీకు తెలియదు. సాధారణంగా సినిమాలు తీసేవాళ్ళు రిస్క్ అంటారు, ప్రొడ్యూసర్గా మారకూడదు అంటారు. మీకు అట్లాంటి అనిపించిందా ఏమన్నా? ఎందుకు మొదలు పెట్టాం ఇది అని ఇబ్బంది పడిన సందర్భం అనిపించిందా? అనిపించిందండి, తప్పకుండా అనిపించింది. ఇది చాలా ఎందుకలా? చాలా అవాంతరాలు వస్తాయండి. ఒక్కొక్కసారి సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చిందా? ఆ, ఎందుకు? అంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువైపోయింది. మాకేమిటైందంటే ఒక 10 రోజుల పాటు వర్షం, అక్కడ విజయశాంతి ఉంది, మన మీటర్ ఈజ్ రన్నింగ్, ప్రొడక్షన్ కాస్ట్లు ఉంటాయి. మీరు షూట్ చేయకపోతే మనుషులు తినకుండా ఉండరు కదా, వాళ్ళ టైం అయిపోతుంది, కాల్ షీట్లు అయిపోతున్నాయి. 1 రోజు 2 రోజులు చూసాం, ఆఫ్ ఇచ్చాం క్రూకి. మరి యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను వెళ్ళి సార్ జంజాల గారితో, ఏమిటి ఇలా ఫోర్కాస్ట్లు ఉంటాయి అక్కడ అమెరికాలో, నెక్స్ట్ వీక్ ఎలా అంటున్నారు, ఏం చేద్దాం అంటే ఆయన నుండి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఆ వర్షం సీన్ రాస్తారు. అందులో గుమ్మలూరు శాస్త్రి గారు కూర్చొని వర్షంలో గుడి పేపర్ వేసుకొని ఆయన కీస్ పోగొట్టుకొని ఉంటాడు. అది చాలా ఫన్నీ సీన్. అవును, అవును. అది మాత్రం లేదు, వర్షం వచ్చింది కదా అని చెప్పి దీన్ని ఏదో ఒక రకంగా మనం వాడుకోవాలి వర్షం అని చెప్పి ఆయన వర్షం సీన్ కురిపించి అది పండటం. బట్ దీనివల్ల ఏమిటైందంటే కొద్ది బడ్జెట్ తొందరగా అయిపోవడం. సో నేను మళ్ళీ మహానుభావులు మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అయిపోయిందని అనడం, వాళ్ళు మళ్ళీ మాకు హెల్ప్ చేయడం, ఫైనాన్సియర్స్, ఇలాగా చాలా అయినాయండి. ఇది జరుగుతున్నప్పుడు నేను కూడా మనిషినే కదా, ఎంత స్ట్రాంగ్ విల్లున్నా కొద్దిగా దిగజారిపోతున్న సందర్భాల్లో నిశ్చల శాస్త్రి గారు అన్నాడు ఒకసారి, సార్ నేను చాలా సినిమాలు చేశాను, ఒకటి చెప్తాను మీకు, సినిమా ప్రొడక్షన్లో ఎన్ని కష్టాలు వస్తే అది అంత సక్సెస్ అవుతుందండి. నిశ్చల చెప్పాడు అది. ఓకే, ఇప్పటికీ నాకు గుర్తు. ఈ సక్సెస్, ఇలా అవార్డ్స్, ఇంకా మనుషుల స్మృతి పథంలో అది మెదలటం, అది మా అదృష్టం, ఆశీర్వచనాలు. ఇవన్నీ కాకుండా నేను వదిలిపెట్టలా, పట్టు వదలని విక్రమార్కుల్లాగా దిగజారాను. ఇట్లాంటి వాళ్ళు మంచి పాజిటివ్ చెప్పారు, మొత్తాన్ని కష్టపడి చేసాం. సో నేను చెప్పేది ఏంటంటే యూత్కి, సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్రెడీ నో దిస్. సక్సెస్ ఇంకా చాలామంది సక్సెస్ అవ్వచ్చు ఇఫ్ దే రిమెంబర్ దీస్ 3 things. మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి, ఆ టాలెంట్ ఏమిటో మనం గమనించాలి, గుర్తించాలి, ఆ టాలెంట్కి తగ్గ కళలు కనాలి. నేను మా పిల్లలకి కానీ మా ఫ్రెండ్స్ కానీ చెప్తాను, డ్రీమ్ బిగ్, డోంట్ డ్రీమ్ స్టూపిడ్ థింగ్స్. జాబ్ చేసుకొని, అబ్దుల్ కలాం కూడా అదే చెప్పాడు కదండి, అంతే, కళలు కనండి సాకారం చేసుకొని చెప్పాడు. కాబట్టి కళలు కనండి, దాన్ని సాకారం చేయండి, దాన్ని వదిలిపెట్టకూడదు. మీకు బాలు గారు గుడ్ ఎగ్జాంపుల్ సార్. ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు, కొంతమందికి తెలిసిన విషయాలు ఏంటంటే హీ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. సో ఆయనలో అది ఉంది, సంథింగ్ ఈజ్ బెగింగ్ టు కమ్ అవుట్. సో అనంతపూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నప్పుడు ఆయన నటుడు అవుదాం అనుకున్నారు. అదే ఉద్దేశంతో వెళ్ళారు మద్రాసు, అప్పుడు ఇండస్ట్రీ మద్రాసు కదా, సరిగా రాలా. ఓకే, కానీ భగవంతుడు అనేవాడు అనండి, మీరు విధి అనండి, ఆయన్ని ఒక సింగర్ని చేసింది, అది పట్టుకున్నారు ఆయన. అదే. సో బట్ ఆయనకు ఒక కళ ఉంది, అదే, ఆ కళను మార్చుకోవచ్చు. భగవంతుడు మీకు ఇస్తాడు అవకాశాలు. ఎప్పుడు ఇస్తాడు? మన మానవ ప్రయత్నం ఉన్నప్పుడే. అప్పుడే, అంతే కదా. ఆయన వదిలిపెట్టలా, కష్టపడ్డారు. ఆయన మొట్టమొదటిలో పాడిన పాటలు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా, ఇవన్నీ మీతో షేర్ చేసుకునే వాళ్ళ ఖాళీ టైంలో చేసుకునేవాళ్ళు, కూర్చొని పాటలు పాడుకునేవాళ్ళం. ఒకసారి అనుకుంటా జంజాల గారి ఇంట్లో నేను, బాలు, జంజాల, శివమణి శాస్త్రి గారు ఇక్కడ మెడ్రాస్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్తో. సరే ఏదో సడన్గా అందరూ బాలు గారిని పాట పాడమంటారు. బాలు యూజువల్గా పాడు, ఆయనకి అన్నీ ఉండాలి హంగులు. సో ఆయన నన్ను అడిగారు. నేను అప్పుడప్పుడు కొద్దిగా కూని రాగాలు తీస్తుంటాను, నేను కెరియోకి సింగర్ టైప్. సో మా శాస్త్రి గారికి తెలుసు, మీర్ అబ్దుల్లా బాగా పాడతాడు అంటే బాలుగారు ఉండి నువ్వే పాడు అన్నారు. మనం బాలుగారి ముందు ఏం పాడతాం సార్. సో నేను సిగ్గుపడుతూ ఇంకా సినిమా రిలీజ్ కాలప్పుడు కాలగా. సో జంజాల గారు ఉండి అందరూ బాలుగారిని అడుగుతారు పాడమని, బాలుగారు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు డెఫినెట్గా పాడాల్సిందే అంటే నాకు హేమంత్ కుమార్ పాటలు ఇష్టం. ఓకే, ఒక పాట పాడారు,
ఏనయందరే డరే అలా. గమ్మత్ ఏంటంటే అప్పటికే ఆయన బాగా మెచ్యూరు, నాలెడ్జి, శంకరాభరణం వచ్చేసింది, క్లాసికల్ పాడుతున్నారు. సో అప్పుడు ఆయన చెప్పారు, సరిగ్గా వెన్నుకున్నావయ్యా నువ్వు, నీ గొంతుకి సాంగ్ యూ సెలెక్టెడ్, ద సింగర్ యూ సెలెక్టెడ్ ఇస్ పర్ఫెక్ట్. ఈ ప్రతి వాళ్ళు ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్లో పాటలు పాడితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. సింగింగ్ నేను ఎప్పుడు కొన్ని సీడీలు చేశాను, కొన్ని పాటలు పాడాను జస్ట్ సరదాకి. బట్ ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే మీరు కళ ఉండాలి, ఇందులో మనకి టాలెంట్ కొద్ది గొప్ప ఉంది మనం గుర్తించాలి, తర్వాత కళలు కనాలి, తర్వాత సాకారం చేసుకునేటటువంటి చిత్తశుద్ధి, ఆ కార్య సాధన వదిలిపెట్టకూడదు. మా అమ్మాయి ఇచ్చింది నాకు, వీడు అనుకుంటే ఏమి వదలడం అని. సో ఈ 3 ఉంటే మనం ఏదన్నా ఈ డైరెక్షన్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారా? అవునండి. అంటే మరి దేవుడు ఇండస్ట్రీ చల్లగా, ప్రేక్షకులు చల్లగా చూస్తే ఎవ్రీ ఇయర్ ఒక మూవీ చేద్దామని, డిఫరెంట్ జనర్లో ఒకటే రకం తీయకూడదు. నాకు ప్రయోగాత్మకం అంటే అందమైన సినిమాలు, కొన్ని రకాల సినిమాలు నేను తీయలేను. నేను కంఫర్టబుల్ సబ్జెక్టు, అందమైన సినిమాలు తీయాలని నేను అంటుంటా. ఫ్యామిలీతో మా ఫాదర్ ఒకటే అన్నారు, ఇది ఒక్కటి చేసేవారా మంచి పని అన్నారు. అమెరికాలో సినిమా పడమటి సంజయ్ రావు చూసి, అమెరికా సినిమా అంటే బూతులు, క్లబ్బులు, డ్యాన్సులు, డామ్ డూమ్, చేజులు, ఇట్లా అలాంటి సినిమాలు చేయకుండా మీరు ఒక డిఫరెంట్ సినిమా చేశారు. నీ సిస్టర్స్తో చక్కగా చూసే సినిమా తీశారు. అంటే ఆ రోజుల్లో అది సరిపోయింది. ఈ రోజుల్లో అట్లాంటిదే తీస్తామని కాదండి, ఆ టైపు ఇప్పటి విశ్వకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అలాంటి సినిమాలే జనరంజంగా కూడా ఉండాలి, లేకపోతే మిమ్మల్ని యూ కెనాట్ స్టే ఇన్ ది ఇండస్ట్రీ. ఈ సినిమా ఎప్పుడు మరి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది, ఏంటి సీక్వెల్? ఇప్పుడు అంతా ఐ బిలీవ్ ఇన్ ద హయ్యర్ పవర్ సార్. శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్నారు కదా. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందండి, దాన్ని ఫినిష్ చేసేసేసి ఇంకొక 2 monthsలో ఈ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేసేసి మొత్తానికి 2024లో ఇది రిలీజ్ చేయాలని, 24లోనే చేయాలని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత భగవంతుడి దయ, అది డెఫినెట్. ఆ దయ లేకపోతే ఏం జరగదండి. సో నేను పడమటి సంధ్యారాగం చేశానని గర్వపడను, చేయించాడు, అతనే చేయించాడు. మేము విష్ణుమూర్తి అనండి, అల్లా అనండి, ఎలా అన్నా ఒక శక్తి వ్యక్తి మళ్ళీ మీతో సీక్వెల్ చేయించాలని కూడా ఆయన అనుకుంటున్నారని అనుకుంటున్నారు. అది సో నేను అదే అంటాను, మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఎప్పుడు రా అంటే వెయిట్ చేయండి. సో టెంపుల్స్కి వెళ్తాను, పూజలు చేస్తాను, సో మసీదుకి వెళ్తాను తక్కువ, మనకి నమాజ్ పెద్దగా రాదు. మా ఫ్రెండ్స్ పిలిస్తే చర్చికి వెళ్తాను. మనకి ఆ పైన ఉన్న వ్యక్తో శక్తి ఒక్కడే అన్న ప్రగాఢ విశ్వాసం, ఆయనో అమ్మో ఆశీస్సులతో ఇండస్ట్రీలో శ్రేయోభిలాషుల ఆశీర్వచనాలతో మన తెలుగు ప్రేక్షకుల అభిమాన వర్షం అండగా ఈ సంవత్సరంలో తీద్దామని. ఖచ్చితంగా ఏముందండి, మీరు కళ్ళకి అంటున్నారు, మన ఆటోమేటిక్గా సాకారం అవుతుంది. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఈ 37 సంవత్సరాల పడమటి సంధ్యారాగం సినిమా అనుభవాలు చాలా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి.